సకల శుభాలు, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, భక్తి, వైరాగ్యం, మనిషిని గొప్పోని చేసే గిసొంటి అన్ని ఆ శివయ్య కాళ్ళ దగ్గర కుప్పలకు తెప్పలు పడి ఉంటాయట. ఆయన ఒక్కసారి గిట్ల కాలు కదిలిస్తే చాలు గవన్నీ మనకు దక్కుతాయట. అయితే ఎవరికి ఏది ఇయ్యాలో అదే ఇస్తాడట. ఎవరి నుంచి ఏది తీసుకోవాలో అదే తీసుకుంటాడట. అందుకే శివుని ఆజ్ఞ లేనిదే శీమైనా కుట్టదు అని అన్నారు పెద్దలు. అన్నట్టు శివరాత్రి వేడుకలు ఎట్లెట్లయినాయో ఒక్కసారి అరుచుకునొద్దాం పారి. కొలిసి మొక్కిన వాళ్ళకు కోరినన్ని వరాలు ఇస్తాడు. తలిసి మొక్కిన వాళ్ళకు కష్టమే లేకుండా చేస్తాడు. జగాల నీలే జంగమయ్య అందరిని కంటికి రెప్పోలే కాసుకుంటాడు. అందుకనే గా శివయ్య దీవెనార్థుల కోసం భక్తులు బారులు తీరిలు. అర్చనలు అభిషేకాలతోని పూజలు గట్టిగా నడిచినాయి. శ్రీశైలం మల్లన్న సన్నిధి శివభక్తులతోని పులకరించింది. శివనామ స్మరణలతోని మారుమోగింది. ఏపీ సర్కారు తరఫుకేంచి బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామికి పట్టుబట్టలు అందినాయి. ఇక అటట్టుంటే ఇటు ఏములవాడ రాజన్న సన్నిధి కూడా భక్తజనం భారీగా తరలొచ్చారు. రాజరాజేశ్వరునికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. తెలంగాణ సర్కారు తరపుకేంచి మంత్రులు పట్టుబట్టలు సమర్పించారు. ఇక గుంటూరు జిల్లా కోటప్పకొండ మీద కోటీశ్వరుని వైభవం చూసేందుకు భక్తులకు రెండు కళ్ళు చాలలేవనుకో రాదులి. అంత గొప్పగా జరిగినాయి ఉత్సవాలు. శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వరునికి పూజలు జోరుగా నడిచినాయి. గాలి స్వరూపంలో ఉండేటి లింగమయ్య దర్శనం చేసుకుని గ్రహ దోషాలు పోగొట్టుకున్నారు భక్తులంతా. తూర్పు గోదావరి జిల్లాలున్న ద్రాక్షారామం, కోటిపల్లి క్షేత్రాలు కిక్కిరిసినాయి. తెలంగాణ శ్రీశైలం అని చెప్పుకునేటి చెరువుగట్టు జడల రామలింగేశ్వరుని దర్శన భాగ్యానికి కుప్పలు తెప్పలు వచ్చిరు భక్తులు. వరంగల్లు 1000 స్తంభాల గుడి కాడికి వచ్చిన భక్తులతోని గుడంతా శివనామ స్మరణలతోని మారుమోగింది. కౌరెల్లి మల్లన్న గుడికి భక్తులు పోటెత్తిరు. ఇటు సూర్యాపేట జిల్లాలోన్న మేళ్లచెరువు శివాలయంలో పూజలు నడిస్తే పిల్లల మరి ఆలయంలో కాలుబెట్ట సందు లేకుండా అయింది. అంతేకాదు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని శివాలయాలు భక్తులతోని కలకల్లాడినాయి. ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద పూజలు చేసి శివయ్యను కొలుసుకున్నారు. ఇక దేశంలో ఉన్న అన్ని పెద్ద పెద్ద శివాలయాలు ఉత్సవాలతోని మెరిసిపోయినాయి. విశ్వనాథుని సన్నిధి కాశీల భక్తులు పోటెత్తిరు. ఉజ్జయిని మహంకాళేశ్వరునికి పంచామృతాభిషేకాలు చేసిరు. భజనలు చేసుకుంటా భస్మహారతులు ఇచ్చిరు. హైదరాబాద్ పట్టణంలో లచ్చ రుద్రాక్షలని మేడారం తల్లులకు బంగారం జోకిచ్చినట్టే జోకిచ్చిండికి అన్న. ఇగో ఇట్ట కొమిరెల్లి మల్లన్న, కొండగట్టు అంజన్న, చెరువుగట్టు లింగన్న, ఏములాడ రాజన్న, శ్రీశైలం మల్లన్న ఏడ శివుని గుడి ఉంటే ఆడికి భక్తులు తరలొచ్చారు. శివయ్యకు పెద్ద పూజలు చేసి మొక్కులు పెట్టుకున్నారు. ఇట్ట దేశమంతా శివరాత్రి సంబురాలు మస్తు ఘనంగా నడిచినాయి. పబ్లిక్ అంతా ఉపాసాలు వండుకుంటా పుణ్యస్నానాలు చేసి కోడి కూసేటాళ్ళ కాంచే ముక్కంటికి పబ్బతి పట్టేందుకు గుల్లబాట పట్టారు. జోరుగా పూజలు చేసి శివయ్యను స్మరించుకున్నారు.